హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ కోర్స్ న్యూ బ్యాచ్ 12th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 40,000కి మీరు జాయిన్ అవ్వచ్చు. 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. 10,000 ఈచ్, కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. మీకు కంప్లీట్ జనరల్ స్టడీస్, ఆల్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ కూడా కవర్ అవుతాయి. యూపీఎస్సీకి సంబంధించిన ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. దీంతో పాటు మీకు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయిపోతుంది. దీంట్లోనే మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేసాం. దట్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. ఇందులో అది కూడా ఇంక్లూడెడ్. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంక్లూడెడ్. అండ్ దీంతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏబిపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి కొన్న గ్రూప్ 1 సిలబస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. సేమ్ 40,000 ఫీజ్కి యూఆర్ గెటింగ్ గ్రూప్ 1 ఆల్సో. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే అది మనకు ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో రన్ అవుతున్న కోర్స్ అది. దట్ కోర్స్ ఆల్సో యూఆర్ గెటింగ్ ఇట్ ఫర్ ఫ్రీ విత్ దీంతో పాటు CSAT is also included. So everything is included. So one-stop shop for everybody preparing for competitive exams. That to UPSC మెయిన్ ఎయిమ్గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక వన్ స్టాప్ షాప్ లాగా పనిచేస్తుంది. అతి తక్కువ ఫీజుతో అత్యద్భుతమైన క్వాలిటీతో రన్ చేస్తున్న క్లాసెస్ విల్ బి డెలివర్డ్ ఇన్ బైలింగ్వల్, ఇంగ్లీష్ కమ్ తెలుగు కాంబినేషన్లో మనం డెలివర్ చేస్తున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా మీకు ఎయిదర్ ఇంగ్లీష్ కనిపిస్తుంది, లేకపోతే పూర్తి తెలుగు కనిపిస్తుంది, లేకపోతే ఇంగ్లీష్ హిందీ కాంబినేషన్ కనిపిస్తుంది. సో తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న తెలుగు వాళ్ళు కానీ, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న తెలుగు వాళ్ళు కానీ వీళ్ళకి ఒక మంచి అవకాశం. సో కంప్లీట్గా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నడుపుతున్న కోర్స్ ఇది. మన కన్వర్జేషన్ తెలుగులో నడుస్తుంది, డిస్కషన్స్, డౌట్స్ మీరు తెలుగులో అడగొచ్చు, ఎగ్జాంపుల్స్ తెలుగులో చెప్తాము. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మన నేటివ్ లాంగ్వేజ్లో అయినప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ బెటర్ వే. సో దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ కండక్టింగ్ ఇట్ ఇన్ బైలింగ్వల్. రైట్. సో 12th అక్టోబర్ లోపు జాయిన్ అయితే మీకు 40,000, 12th అక్టోబర్ దాటిపోయాక 50,000 అవుతుంది విత్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలనుకుంటే. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇవాళే స్టార్ట్ అవుతుంది బేసికల్గా. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్, డిలే చేయొద్దు, ఈ రోజు జాయిన్ అయిపోండి. కేవలం 5,000కి అందిస్తున్నాం. అండ్ ఈ ఫీజు కూడా మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే. 12th అక్టోబర్ దాటిపోయాక 7,000 అయిపోతుంది. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ షుడ్ జాయిన్ బిట్వీన్ టుడే అండ్ 12th అక్టోబర్. కానీ ఇవాళ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ రోజే జాయిన్ అయిపోతే మీకు హెల్ప్ అవుతుంది. దీంట్లో ఏం కవర్ అవుతుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఐ డోంట్ నో హౌ లాంగ్ వీ విల్ కంటిన్యూ ఫర్ ఫ్రీ. యూట్యూబ్లో ఎన్నాళ్ళు ఫ్రీగా కంటిన్యూ చేస్తామనేది నేను గ్యారంటీగా చెప్పలేను. బట్ ఇన్ దిస్ కోర్స్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవర్. మీరు జాయిన్ అయితే కంప్లీట్గా త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ ఇట్ ఈస్ ఫ్రీ. సెకండ్ థింగ్, డైలీ దెర్ ఇస్ ఎ మాక్ టెస్ట్ ఆన్ ది కరెంట్ అఫైర్స్ పైన మీకు మాక్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వీక్లీ 4 లైవ్ సెషన్స్ ఉంటాయి. ఇది బెస్ట్ థింగ్ దట్ యూ విల్ గెట్ విత్ దిస్. ఈ లైవ్ సెషన్స్ అంటే మీకు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిలో డౌట్ క్లియరెన్స్ అవుతుంది. డౌట్ క్లియరెన్స్తో పాటు MCQs ప్రతిరోజు ఆ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ మీద మనం టెస్ట్ పెడతాం చూడండి, ఆ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్లో హిందూ అనాలిసిస్లో కవర్ కాని పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా కవర్ అవుతాయి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఎవ్రీ సండే మెయిన్స్ ఓరియంటేషన్లో ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ బేస్డ్ మెయిన్స్ క్వశ్చన్ అండ్ దెన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సండేస్ థింగ్. సో ఓవరాల్గా 4 క్లాసెస్ మీకు లైవ్ క్లాసెస్ జరుగుతాయి. సో తీసుకునేది సాయిరామ్ సార్. ఆయన వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సాయిరామ్ సార్ నెంబర్ నేను ప్రొవైడ్ చేశాను. మీకు కోర్స్ పరంగా ఇంకేమైనా డౌట్ ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ అప్ ద ఫ్యాకల్టీ అండ్ క్లియర్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ది కోర్స్. జాయిన్ అయిన తర్వాత ఆయన మీకు లైవ్లో అందుబాటులో వస్తారు. డైలీ మీకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అందుబాటులోకి వస్తారు కాబట్టి మీరు చక్కగా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. కోర్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని కాల్ చేసి మీరు అడగొచ్చు. 7,000 ఫీజు ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000కి ఆఫర్ చేస్తున్నాం. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. జస్ట్ లైక్ ఆల్ ఆర్ కోర్సెస్, అదర్ కోర్సెస్, ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎడిటోరియల్ నౌ. సో టుడేస్ ఎడిటోరియల్ టాక్స్ అబౌట్ ఫామ్ బిల్స్ గురించి ఆల్రెడీ మనం చాలా ఎడిటోరియల్స్ చేసాము. అయితే ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు, ఫామ్ బిల్స్ ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు కోర్టుకి వెళ్ళవచ్చు. కోర్టుకి వెళ్ళడానికి ఉన్న లీగాలిటీ ఏంటి, కేసెస్ ఏంటి, వాళ్ళ పరంగా ఏమున్నాయి ప్లస్ పాయింట్స్ అనేది ఇందులో మాట్లాడడం జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ దిస్. బిఫోర్ వి స్టార్ట్ దిస్, ప్లీజ్ డూ, మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ డూ దట్. ఎందుకు చేయాలి అంటే మీకు ఛానల్ నచ్చితే, నేను చెప్తున్న వీడియోస్, నేను చెప్తున్న క్లాసెస్ అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే మీరు ఓనర్షిప్ తీసుకోండి, బాధ్యత తీసుకోండి.
నలుగురికి షేర్ చేయండి. దేర్ విల్ బి మోర్ సబ్స్క్రైబర్స్, మోర్ స్టూడెంట్స్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దీస్ క్లాసెస్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా లైన్ బై లైన్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఎవరు చేయట్లేదు. కంప్లీట్ జిస్ట్ ఇస్తూ, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇస్తూ, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను చేస్తున్నాను. సో చాలా మందికి ఉపయోగపడుతుంది. మీ వంతు సహాయంగా నలుగురికి అందేలాగా మీరు చేయండి. నచ్చితేనే, నచ్చకపోతే ఓకే, ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. సో స్టార్ట్ చేద్దాం. ఇట్ సేస్ అన్కండిషనల్ హార్వెస్ట్. ఓకే, హార్వెస్ట్ అంటే అర్థం ఏంటంటే మన పంట అని. అన్కాన్స్టిట్యూషనల్, ఐఎమ్ సారీ, అన్కాన్స్టిట్యూషనల్. అన్కాన్స్టిట్యూషనల్ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగబద్ధంగా లేని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న అని అర్థం అనమాట. హార్వెస్ట్ అంటే మనకి పంట అన్నట్టు. మనకి పంట పండిన తర్వాత బంపర్ హార్వెస్ట్ వచ్చింది అంటాం. మంచి పంట పండింది ఈ సంవత్సరం, బాగా దిగుబడి వచ్చింది, రైట్, అలా అంటాం కదా, దాన్ని మనం హార్వెస్ట్ అంటాం. అయితే బేసికల్ గా ఇప్పుడు ఫార్మ్ బిల్స్ ద్వారా ఏదైతే వచ్చిందో, ఫార్మ్ బిల్స్ ద్వారా ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో దాన్ని, అది కాన్స్టిట్యూషనల్ గా లేదు, చాలా రాష్ట్రాలకి అది ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఎడిటోరియల్ రాశారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ రైట్ నౌ. లెట్స్ గో త్రూ ఇట్. అది వెళ్తూ సందర్భం వచ్చినప్పుడు ఐ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. ద బెస్ట్ వే ఫార్వర్డ్ ఫర్ అగ్రీవ్డ్ స్టేట్స్ ఈస్ టు ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద న్యూ ఫార్మ్ లాస్. అగ్రీవ్డ్ అంటే అర్థం ఏంటి చూడండి. గ్రీఫ్ అంటే బాధ, సారో. గ్రీఫ్ అంటే సారో. అగ్రీవ్డ్ అంటే బాధపడుతున్నా. ఎందుకు బాధపడుతున్నా? మనల్ని సరిగ్గా ఒకరు ట్రీట్ చేయలేదు, అంటే మనల్ని అన్ఫెయిర్ గా ట్రీట్ చేశారు, సరిగ్గా మనల్ని చూడలేదు, మనకి ఇబ్బందికరమైన పనులు చేశారు, కాబట్టి మనం బాధపడుతున్నాం. అలా బాధపడుతున్న వాళ్ళని అగ్రీవ్డ్ అంటారు. ఎప్పుడైనా అగ్రీవ్డ్ పార్టీ అంటే సఫర్ అయిన, బాధపడుతున్న పార్టీ. ఇక్కడ ఎవరు? రైతులు లేదా స్టేట్స్. ఈ కేసులో మనకి స్టేట్స్, కొన్ని రాష్ట్రాలు బాధపడుతున్నాయి. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. మనకి మూడు సబ్జెక్ట్స్ లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ లో అగ్రికల్చర్ ఫాల్స్ ఇన్ స్టేట్ లిస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన చట్టాలు ఈ స్టేట్ లిస్ట్ లో ఉన్న అగ్రికల్చర్ మీద చట్టాలు చేసేసింది. కాబట్టి మన పవర్ ని వీళ్ళు తీసేసుకున్నారు. ప్లస్ మనకి రావాల్సిన ఆదాయాన్ని ఇప్పుడు కోల్పోబోతున్నాం. ఎందుకంటే అగ్రికల్చరల్ మండీస్, ఏపీఎంసీస్ అని ఉంటాయి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ అంటాం. అంటే అర్థం ఏంటి? రైతులు పండించిన పంటలు అమ్ముకునే మార్కెట్ యార్డ్స్ ఇవి. ఈ మార్కెట్ యార్డ్ లో ఎవరైనా అమ్మాలంటే ఫీ కట్టాలి. అక్కడ ఉన్న కమిషన్లు, బ్రోకర్లు వాళ్ళంతా కూడా వీళ్ళకి ఫీ కట్టాలి. ఫీ ఇన్కమ్ ద్వారా చాలా మనీ గవర్నమెంట్కి వస్తుంది. క్లోజ్ టు 2000 crores వరకు వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పారు కాబట్టి. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ స్టేట్స్ బాధపడుతున్నాయి. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? టు ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది న్యూ ఫార్మ్ లాస్. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చట్టాలు రాజ్యాంగపరంగా చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది వాళ్ళకున్న ఒక మార్గం. దానికి ఉన్న లాజిక్స్ ఏంటి, లీగాలిటీ ఏంటి అనేది ఇందులో డిస్కస్ చేశారు. లెట్స్ గో త్రూ ఇట్. సిన్స్ ఇండిపెండెన్స్, minimum support price has served as an insurance to farmers in the form of income security for their produce. As many as 23 vital farm products are supported by the MSP regime, yet it has no legal backing. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి ఎంటైర్ కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. ఒక్కసారి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి అర్థం చేసుకునే ముందు ఐ వుడ్ లైక్ టు టచ్ అప్ ఆన్ ఫ్యూ థింగ్స్. ఎంఎస్పి యొక్క హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎంఎస్పి యొక్క హిస్టరీ మనం తెలుసుకోవాలి అంటే మనం వరల్డ్ వార్ టైంకి వెళ్ళిపోవాలి. సో వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు, జస్ట్ అండర్స్టాండ్ దిస్, వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు ఏం జరిగింది? వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఫస్ట్ టైం రేషనింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. రేషన్ అంటాం కదా ఈరోజు మనం, సబ్సిడైజ్డ్ రేట్స్లో ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ సెరియల్స్, అంటే మనకి వీట్ కానీ ఇవన్నీ కూడా ఒక ఇన్ని కేజీలు అని చెప్పి ఎంటైటిల్డ్ ఫ్యామిలీస్, ఏ ఫ్యామిలీస్ అయితే బాగా పేదరికంతో ఉన్నాయో వాళ్ళకి అందేలాగా చేయడం. రేషనింగ్ సిస్టమ్ అనేది మనకి వరల్డ్ వార్ 2 టైంలో స్టార్ట్ చేశారు. అలాగే 1942లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ తర్వాత ఇదే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్గా మారింది స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్గా మారడం అనేది జరిగింది. ఇది జరిగిన తర్వాత 1960sలో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ కాస్త రెండింటిగా డివైడ్ చేశారు. ఒకటి ఫుడ్, 2 డిపార్ట్మెంట్స్ కింద మనం డివైడ్ చేయడం అనేది జరిగింది.
2 సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఫుడ్ మినిస్ట్రీకి. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్, రెండోది అగ్రికల్చర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్, అగ్రికల్చర్ 2 డిపార్ట్మెంట్ కింద డివైడ్ చేశారు. 1960s ఇఫ్ యూ రిమెంబర్ మనకి చాలా ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి. అంటే పంటలు సరే జనాభా పెరుగుతోంది, దానికి తగ్గట్టుగా పంటలు పండక ఇండియా లాంటి కంట్రీలో ఫుడ్ అందుబాటులో లేక మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో యూఎస్ నుంచి షిప్పుల్లో ఫుడ్ వచ్చేది. ఈ ఫుడ్ ఇలా మనకి ఎక్స్పోర్ట్ చేసినందుకు అమెరికా వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టేవాళ్ళు. మేము మా దగ్గర ఇంపోర్ట్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలని. ఇవి కొంచెం మనకి అవమానకరంగా ఉండేవి. అయితే అమెరికా మనకి హెల్ప్ చేసి ఉండొచ్చు ఫుడ్ పంపి, బట్ అది మనకి ఇబ్బందికరంగా ఉండేది. అదే టైంలో ఇఫ్ యూ రిమెంబర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు వినుంటారు. సో గ్రీన్ రెవల్యూషన్ అదే టైంలో మనకి రావడం అనేది జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ గారు దీనికి ఆద్యులు. అప్పుడే స్వామినాథన్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ కూడా చేసింది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని. సో ఈ రికమెండేషన్స్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి హైబ్రిడ్ విత్తనాలు, ఎరువులు వాడకం, క్రిమి సంహారకాల వాడకం ఇవన్నీ పెరిగి పంట దిగుబడి పెరిగింది, కీటకాల బెడద తగ్గింది. ఇప్పుడు అవే పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయాయి అనుకోండి. అప్పట్లో అవి మంచి హెల్ప్ చేశాయి. సో ఇవన్నీ రావడం వల్ల ఒక్కసారిగా దిగుబడి పెరిగింది, ప్లస్ అయింది, హెల్ప్ అయింది, అన్నీ జరిగాయి. తర్వాత ఏం జరిగిందంటే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేసాం కదా. ఎందుకంటే ఇంతకుముందు ఫుడ్ సరిగ్గా పండక ఇబ్బందులు వచ్చాయి. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 థింగ్స్ చేసింది. ఒకటి ప్రొక్యూర్మెంట్, రెండవది డిస్ట్రిబ్యూషన్. అంటే పీడిఎస్ సిస్టమ్కి ఒక రకంగా అది హెల్ప్ చేసింది అనమాట. ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రజల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టింది. ప్రొక్యూర్ అంటే సేకరించడం, డబ్బులు ఇచ్చి సేకరించడం. ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గర ఫుడ్ని ప్రొక్యూర్ చేస్తుంది అంటే దానికి ఒక రేట్ ఉండాలి కదా. రేట్ ఎంత పెట్టాలి అని చెప్పేందుకు ఏం చేశారంటే మనకి ఒక ఏపీసీ అనే ఒక కమిటీని తీసుకొచ్చారు. ఏపీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్. తర్వాత దీన్నే సిఏపిసిగా మార్చారు, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. అని చెప్పి మార్చారనమాట. సో ఇది 1985లో మార్చడం జరిగింది. ఇది 1965లో ఇది తీసుకొచ్చారు. 64లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. రైతులు పండించిన పంటని ఎఫ్సిఐ ద్వారా ప్రభుత్వమే ప్రొక్యూర్ చేస్తుంది, ఏపీఎంసీల్లో కొనుక్కుంటుంది, ప్రొక్యూర్ చేస్తుంది. తర్వాత ఎఫ్సిఐ నుంచి పీడిఎస్కి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తుంది. రేషనింగ్ అనేది బ్రిటిష్ కాలంలో స్టార్ట్ చేసిన రేషనింగ్ అనేది ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. రేషన్ షాప్లు అని అంటాం చూడండి, ఫెయిర్ ప్రైస్ షాప్ అంటారు. సో ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనివల్ల ఏముంది, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఎక్కువగా పంట పడినప్పుడు ఎఫ్సిఐ గోడౌన్స్ లో వాటిని స్టోర్ చేస్తారు. సో ఇలా స్టోర్ చేసి అవసరమైనప్పుడు దాన్ని వాడతారు. ప్రజలకు కూడా తక్కువ ధరకి అందుబాటులోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినప్పుడు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు సామాన్య మానవుడు, పవర్టీ లైన్ దిగువ ఉన్న వాళ్ళు దాన్ని అందుకోలేరు. కాబట్టి ఆ టైంలో రేషనింగ్ ద్వారా ఇవ్వడం వల్ల ఏంటంటే సబ్సిడైజ్ రేట్స్లో వెళ్తాయి కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అనే ఆస్పెక్ట్ మాట్లాడాం చూడండి. ఈ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఏ ప్రైస్కి కొనాలి అని చెప్పడానికి సలహా ఇచ్చేది ఎవరు? ఏపీసీ ఒకప్పుడు, ఇప్పుడు సిఏపిసి అంటాం. వీళ్ళు రికమెండ్ చేస్తారు ప్రైస్. వాళ్ళు రికమెండ్ చేసే ప్రైస్ దేని బేస్ చేసుకొని? స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సజెషన్స్ బేస్ చేసుకొని. స్వామినాథన్ కమిటీ కొన్ని సజెషన్స్ ఇచ్చింది, వాటిని బేస్ చేసుకుని రఫ్గా ఒక ఫార్ములాతో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దిస్ ఈజ్ ద ప్రైస్ అట్ విచ్ వీ షుడ్ ప్రొక్యూర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. రైతులు ప్రొడ్యూస్ చేస్తుందని మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి ఇది ప్రైస్ అని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఈ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రైస్నే మనం ఎంఎస్పి అంటున్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఎంఎస్పి అనేది ఆ రకంగా మనకి 1960sలోనే సిస్టంలోకి వచ్చింది. అయితే ఎంఎస్పికి ఈజ్ దేర్ ఎనీ లీగల్ బ్యాకింగ్? నో. ఈజ్ దేర్ ఎనీ లా? నో. ఏ చట్టము లేదు. ఒక ప్రాక్టీస్ లాగా ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది, కమిషన్ రికమెండ్ చేస్తుంది, దాని ప్రకారం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తూ వచ్చింది. కానీ దీనికి ఎన్ఫోర్స్ చేసే చట్టం లేదు. రైతులకి ఇది హక్కు అంటే హక్కు కాదు, గవర్నమెంట్ ఇచ్చేంత వరకే. గవర్నమెంట్ ఎప్పుడు కావాలన్నా ఎంఎస్పి ఆపేయచ్చు. ఎందుకంటే దెర్ ఈస్ నో యాక్ట్ దట్ ఈస్ రిస్ట్రైనింగ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ స్టాపింగ్. గవర్నమెంట్ ఈ ఎంఎస్పి ఇవ్వకుండా ఆపాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఏ చట్టం లేదు ఎంఎస్పి కోసం.
రైతులకి ఎంఎస్పి ఇవ్వాలి అని చట్టం చేయలేదు. సో అది ఒక ప్రాక్టీస్ లాగా చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ రోజు రైతులు వర్రీ అవుతున్నారు. ఎంఎస్పికి చట్టం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీఎంసీస్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ మార్కెట్ అంటున్నారు, రైతులకి ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ బిల్ ఏం చెప్తుంది? యూ కెన్ సెల్ యువర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఎనీవేర్. అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీలోనే కాకుండా మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. ఇంతకుముందు అక్కడే అమ్మాలని రెస్ట్రిక్షన్ ఉండేది, ఇప్పుడు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి మెల్లగా ఏపీఎంసీలు కూడా ఎత్తేస్తారేమో, ఎంఎస్పీ కూడా తీసేస్తారేమో అని చెప్పి రైతులు భయపడుతున్నారు. ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 90% ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే ఐటమ్స్ లో 90% ఏపీఎంసీలోనే అమ్ముతారు. మిగిలిన రాష్ట్రాల్లో చాలా తక్కువ, కానీ పంజాబ్, హర్యానాలో మాక్సిమం అక్కడే అమ్ముతారు. అందుకనే వాళ్ళు ఎక్కువగా గొడవ పెడుతున్నారు. మేము ప్రొడ్యూస్ చేసేదంతా కూడా ఏపీఎంసీలో మినిమం సపోర్ట్ ప్రైస్ కి అమ్ముతుంటాము, ఇప్పుడు ఏపీఎంసీ తీసేస్తారేమోనని భయం పుట్టుకుంది. గవర్నమెంట్ ఏముంటుంది, మేము ఏపీఎంసీ తీయట్లేదురా బాబు, అది అలాగే ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా అలాగే ఉంటుంది, ప్యారలల్ గా మీరు వేరే చోట కూడా అమ్ముకునే అవకాశం ఇస్తున్నాం తప్పితే ఏపీఎంసీని మేము రిమూవ్ చేయట్లేదు అని గవర్నమెంట్ చెప్తోంది. అయినప్పటికీ ప్రజలు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో దిస్ ఈస్ ది కాంటెక్స్ట్ బిహైండ్ ఎంఎస్పి. ఎంఎస్పి యొక్క హిస్టరీ ఇది. అలాగే ఇప్పుడు ఏపీఎంసీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అనేవి నేను చాలా సార్లు చెప్పాను, అగ్రికల్చరల్ బిల్స్ కు ఒక వీడియో కూడా చేశాను, అందుకని వాటి గురించి నేను మళ్ళీ టచ్ చేయట్లేదు. ఎంఎస్పి గురించి ఇంతకుముందు మాట్లాడలేదు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ రకంగా ఎంఎస్పీ వచ్చింది. ఫస్ట్ రేషనింగ్ సిస్టమ్ వచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ క్రియేట్ అయింది, అది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అయింది, 2 డిపార్ట్మెంట్ కింద డివైడ్ చేశారు. ఆ తర్వాత మనకి ఈ 1960s లో మనకి ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రావడం, అమెరికా నుండి మనం కండిషనల్ గా ఇంపోర్ట్ చేసుకోవడం, ఆ టైంలోనే గ్రీన్ రెవల్యూషన్ రావడం, గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక ప్రభుత్వం ఇంకా రైతులకి సరైన మద్దతు ధర ఇవ్వడము, ప్లస్ అవసరమైన వాళ్ళకి తక్కువ ధరకే అందించడం, 2 ప్రాబ్లమ్స్ ఒకేసారి సాల్వ్ చేయడం కోసం అని చెప్పి ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ చేసింది. ఎఫ్సిఐ తీసుకొచ్చింది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకొచ్చింది, అండ్ ఈ కమిషన్ ద్వారా రేట్స్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో విత్ దిస్ అండర్స్టాండింగ్ లెట్స్ కంటిన్యూ టు అండర్స్టాండ్ ది ఎడిటోరియల్. సో దీనికి లీగల్ బ్యాకింగ్ అనేది లేదు. ఎట్ ఇట్ హ్యాస్ నో లీగల్ బ్యాకింగ్. బ్యాకింగ్ అంటే సపోర్ట్, బ్యాకింగ్ అంటే సపోర్ట్ అని అర్థం, సపోర్ట్ లేదు అంటున్నారు. రీసెంట్లీ 3 laws were passed. మనకు తెలిసిందే 3 చట్టాలని పాస్ చేశారు, విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రైబ్డ్ యాజ్ నెసెసరీ ఫార్మ్ రిఫార్మ్స్. సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఏమంటుంది, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అవి తప్పదు, ఇప్పటికే అగ్రికల్చర్ లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మంచి ధర కలిగేలాగా, వాళ్ళకి మార్కెట్ ఎక్స్పాండ్ అయ్యేలాగా చేస్తున్నాం, మేము ఈ సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. 2 of those are ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటీ యాక్ట్, ఎఫ్పిటిసి యాక్ట్, అండ్ ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, FAPAFS యాక్ట్. సో బేసికల్ గా ఈ 2 యాక్ట్స్ ఆల్రెడీ చెప్పినయే, మళ్ళీ ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చూడండి. ఒక యాక్ట్ ఏంటి, ఎఫ్పిటిసి యాక్ట్. ఎఫ్పిటిసి యాక్ట్ ఏం చేస్తుంది, ఫార్మర్స్ తను ప్రొడ్యూస్ చేసుకున్న ఐటమ్స్ ని ఎక్కడ అమ్మవచ్చు, ఏపీఎంసీలో అమ్మవచ్చు. ఏపీఎంసీ అంటే అర్థం ఏంటి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. ఓకే, సో ఇట్లాంటి ప్లేసెస్ లో ఫార్మర్స్ ఈ రోజు అమ్ముకోవచ్చు. అంటే ప్రభుత్వం ద్వారా నడిపించబడుతున్న మార్కెట్ కమిటీస్ లో వీటిని అమ్మొచ్చు. అక్కడ అమ్మాలంటే వాళ్ళకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా అమ్మాలి. బ్రోకర్స్ ఎక్కువగా తినేస్తున్నారు, ఈ రైతులకు రావాల్సింది రావట్లేదు, రైతులు వేరే చోట అమ్మడానికి అవకాశం లేదు అనేది ప్రెజెంట్ కండిషన్ అని. ఇప్పుడు వేరే చోట అమ్మితే రైతులు ఎవరైనా అరెస్ట్ చేస్తారా, చెయ్యరు, కానీ ప్రభుత్వం చట్టం అలా చెప్తోంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, మీరు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ లోనే కాకుండా యూ కెన్ సెల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన రైతు అయినప్పటికీ తెలంగాణలో అమ్మవచ్చు, కర్ణాటకలో అమ్మవచ్చు, రాష్ట్ర దేశంలో ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు. సో మీకు ఫ్రీ మార్కెట్ అవకాశం ఇస్తున్నాము, మీరు కార్పొరేట్ వాళ్ళకి అమ్మాలంటే అమ్మవచ్చు, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ అమ్మే అవకాశం మీకు కల్పిస్తున్నాము అని చెప్పి మొదటి చట్టం చెప్తోంది. రెండో చట్టం ఏం చెప్తుందంటే, ఇది చూడండి, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు సింపుల్ గా. రైతులు కార్పొరేట్స్ తో కాంట్రాక్ట్ లోకి వెళ్ళవచ్చు, ముందే వెళ్ళి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేసింది మేము కొనుక్కుంటాం,
పలానా రేటుకి కొంటాము, పలానా క్వాంటిటీ కొంటామని చెప్పి రైతులు మరియు కార్పొరేట్ కంపెనీస్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్లోనే కార్పొరేట్ కంపెనీస్ అగ్రిమెంట్ తయారు చేస్తాయి. దాంట్లో ఎనెక్షర్ లాస్ట్లో అనుబంధంగా కొన్ని పత్రాలు పెట్టాలి. ఆ పత్రాల్లో ఈ ప్రైస్ మీరు ఎలా అరైవ్ అయ్యారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు మీ దగ్గర కొనుక్కుంటాము, కేజీ 40 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం అని చెప్పి కార్పొరేట్ కంపెనీ చెప్పింది అనుకోండి, 40 రూపీస్ ఎలా క్యాలిక్యులేట్ చేశారని చెప్పి వాళ్ళ రీజనింగ్ అనేది లాస్ట్లో డాక్యుమెంటేషన్లో ఇవ్వాలి. ఆ ప్రైస్ రైతులకి యాక్సెప్టబుల్ అయితేనే రైతులు యాక్సెప్ట్ చేస్తారు, రైతులకు యాక్సెప్టబుల్ కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు. సో ఇలా రైతులు మరియు కార్పొరేట్ కంపెనీస్ కాంట్రాక్ట్ చేసుకొని ప్రైస్ ఎష్యూరెన్స్ అనమాట. అంటే రేపు పొద్దున మార్కెట్ ఎలా ఉన్నా అదే ప్రైస్ కి కార్పొరేట్ కంపెనీ కొనాలి ఆ చట్టం ప్రకారం. అంటే రేపు పొద్దున మార్కెట్ పడిపోయి ఆనియన్స్ అనేవి 20 రూపీస్కి ఉన్నాయనుకోండి మార్కెట్లో, కానీ అయినా సరే 40 రూపాయలకే కార్పొరేట్ కంపెనీస్ కొనాలి. అందుకే ప్రైస్ ఎష్యూరెన్స్ అన్నారు, దాని వెనకాల తగ్గడానికి లేదు. ఒకవేళ మార్కెట్ ప్రైసెస్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఎష్యూర్డ్ ప్రైస్ కన్నా కూడా, అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా పెరిగిన ప్రాఫిట్ లో కొంత భాగం రైతుకు వచ్చేలాగా కూడా అగ్రిమెంట్ లో చేసుకోవాలి. ఇది రెండో చట్టం. ఈ రెండు చట్టాలు ఆన్ పేపర్ రైతులకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. రైతుల యొక్క భయం ఏంటి, ఇలా మాకు ఫ్రీ మార్కెట్ అంటున్నారు, కార్పొరేట్ వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు, వాళ్ళ అగ్రిమెంట్లు గట్రా మాకు తెలియదు, లీగల్ ఇష్యూస్ వచ్చినా మేము హ్యాండిల్ చేయలేము అని కొంతమంది రైతులు, మొత్తం ఇండియా అంతా కాదు, కొన్ని చోట్ల భయపడుతున్నారు. ఏపీఎంసీలు ఉంటుండగా వేరే చోట కూడా అమ్మొచ్చు అని అంటున్నారు. మెల్లగా ఏపీఎంసీస్ లిఫ్ట్ చేస్తారేమో, వాటిని రిమూవ్ చేస్తారేమో, ఎంఎస్పీకి లీగల్ బ్యాకింగ్ లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇకపై ఉండదేమో అని రైతులు భయపడుతున్నారు. అన్సర్ప్రైజింగ్లీ నన్ రిఫర్ టు ద ఎంఎస్పీ. ఏ చట్టంలో కూడా ఎంఎస్పీ గురించి రాయలేదు. The stated object of these laws is to provide farmers an additional marketplace for selling their produce by institutionalizing contract farming whilst reducing the dependency on government-controlled APMC designed mandis, where farmers are often forced to pay high commissions and to intermediaries. ఇది కదా స్టేటెడ్ ఆబ్జెక్ట్ అంటే, ఈ చట్టాల యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి, గవర్నమెంట్ చెప్తున్నా, స్టేటెడ్ అంటే గవర్నమెంట్ చెప్తున్నా, స్టేట్ చేస్తున్న ఆబ్జెక్టివ్ ఏంటి, ఈజ్ టు ప్రొవైడ్ ఫార్మర్స్, రైతులకి ప్రొవైడ్ చేయాలి. ఏం ప్రొవైడ్ చేయాలి, అన్ అడిషనల్ మార్కెట్ ప్లేస్, ఎగ్జాక్ట్లీ, ఫర్ సెల్లింగ్ దేర్ ప్రొడ్యూస్. ప్రొడ్యూస్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అని చదవాలి, ఇట్ ఈస్ ఎ నౌన్. ప్రొడ్యూస్ ఈజ్ ఎ నౌన్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే వాళ్ళు పండించిన పంటను ఏదైతే ఉందో వాళ్ళు అమ్ముకోవడానికి అడిషనల్ మార్కెట్ ప్లేస్ ని ప్రొవైడ్ చేయడమే ఈ చట్టాల యొక్క ఆబ్జెక్టివ్. బై ఇన్స్టిట్యూషనలైజింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, దానికి ఒక చట్టబద్ధత కల్పించి దానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం. అలాగే ఏపీఎంసీలు, గవర్నమెంట్ కంట్రోల్డ్ ఏపీఎంసీ డిజైన్డ్ మండీస్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ వాళ్ళు డిజైన్ చేసిన మండీస్ అంటే ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండెన్సీ తగ్గించడం, వాటి మీద ఆధారపడడం తగ్గించి రైతులు ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. జనరల్గా ఈ మండీస్లో ఏంటి, ఈ బ్రోకర్స్, ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తులు, వీళ్ళకి కమిషన్స్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది, వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పటి వరకు చెప్పింది ఇది. బట్ అబ్యూజ్ ఆఫ్ ఫెడరలిజం. వాట్ ఈస్ ఫెడరలిజం? ఫెడరలిజం అంటే డివిజన్ ఆఫ్ పవర్స్. సింపుల్ థింగ్, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అండ్ మనకి లోకల్ బాడీస్ అని తీసుకోవచ్చు. ఎక్కువగా డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో పవర్స్ డిస్ట్రిబ్యూషన్. పవర్స్ అన్ని ఒకే చోట కాన్సన్ట్రేట్ అవ్వకుండా స్టేట్స్ కి సెంటర్ కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవ్వడాన్ని మనం ఫెడరలిజం అంటాం. ఫెడరలిజం అనేది మన కాన్స్టిట్యూషన్ ఇండియాని ఒక ఫెడరల్ కంట్రీగా ఎన్విసేజ్ చేసుకుంది. అయితే ఏమవుతుందంటే, చాలా సందర్భాల్లో ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ పాలిటీ బట్ విత్ యూనిటరీ బయాస్ అంటారు. పేరుకే ఫెడరల్, కానీ కొన్నిసార్లు యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి. యూనిటరీ అంటే అర్థం ఏంటంటే పవర్ అంతా సెంట్రలైజ్ అవ్వడం. సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ పవర్స్, మోర్ దాన్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటే దాన్ని యూనిటరీ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని మనం ఫెడరల్ అంటాం. బేసికల్ గా దాని అంటాం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని. అయితే ఇప్పుడు ఏంటంటే, అందుకనే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ప్రకారమే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని డివైడ్ చేశారు. యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది, పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్ లో ఉన్నవి స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది. కన్కరెంట్ లిస్ట్ లో ఉన్నవి పార్లమెంటు చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. ఇద్దరూ ఒకే విషయంలో చట్టం చేస్తే పార్లమెంట్ కి ఓవర్ రైడింగ్ అథారిటీ ఉంటుంది. ఇది యూనిటరీ ఫీచర్. స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేసింది, పార్లమెంట్ చేసింది. సో పార్లమెంట్ చేసిన చట్టం చెల్లుతుంది. రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, కోర్టు అనేది పార్లమెంట్ చేసిన చట్టాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే ఈ మూడింట్లో లేని వాటిని మనం రెసిడ్యువల్ అంటాం.
3 లిస్టులో లేనివి కొత్తవి ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, రెసిడ్యువల్ లిస్ట్ మీద చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఇది కూడా యూనిటరీ ఫీచర్. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుంది? అగ్రికల్చర్ అనేది ఈ 3 లిస్టుల్లో ఏ లిస్టులో ఉంది? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కన్కరెంట్ లిస్టా? అది స్టేట్ లిస్ట్లో ఉంది. సమస్య అంతా అక్కడ వస్తుంది. సో లెట్స్ గో త్రూ ఇట్. ఎందుకంటే ఇందులో డీటెయిల్డ్గా చెప్పారు, అది చదివితే మన క్లారిటీ వచ్చేస్తుంది. Agriculture falls within the exclusive legislative competence of the state governments through the entry 14 of state list. ఇప్పుడే చెప్పాను 3 లిస్టులు ఉంటాయి, అందులో స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 14 కింద అగ్రికల్చర్ ఉంది. సో దానిపైన చట్టాలు చేసే కాంపిటెన్స్ ఎవరిది, అధికారం ఎవరిది? స్టేట్కి, రాష్ట్రాలది, సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాదు. However, the acts in question have been enacted by Parliament. పార్లమెంట్ ఏమో మరి చట్టాలు చేసేసింది అగ్రికల్చర్ పైన. ఎలా చేసేసింది? సీమింగ్లీ డిరైవింగ్ ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు డూ సో అండర్ ఎంట్రీ 33 ఆఫ్ ది కన్కరెంట్ లిస్ట్ విచ్ డీల్స్ విత్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆఫ్ సమ్ ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఇన్ దట్ ఎంట్రీ. అర్థమైందా? సో ఇది ఏం చెప్తుంది చూడండి, అగ్రికల్చర్ అనేది ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ స్టేట్స్. కానీ పార్లమెంట్ ఎలా చేసేసింది? కన్కరెంట్ లిస్ట్లో ఎంట్రీ 33లో ఒకటి రాసింది. ఏమని రాసింది? ట్రేడ్ అండ్ కామర్స్ ఆఫ్ సమ్ ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఇన్ దట్ ఎంట్రీ. అంటే అర్థమైందంటే ట్రేడ్, కామర్స్, వ్యాపారం, బిజినెస్ అనమాట. దేని మీద? ఎంట్రీ 33 ఆఫ్ కన్కరెంట్ లిస్ట్. ఇందులో కొన్ని ఐటమ్స్ రాశారు, కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేశారు. ఈ ఐటమ్స్ మీద ట్రేడ్ మరియు కామర్స్కి సంబంధించి ఎవరైనా చట్టం చేయొచ్చు. కన్కరెంట్ లిస్ట్లో పెట్టారు కదా, అవి స్టేట్స్ అన్నా చేయొచ్చు, లేదా యూనియన్ గవర్నమెంట్ అన్నా చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ అన్నా చేయొచ్చు, పార్లమెంట్ అయినా చేయొచ్చు. సో దీని నుంచి అథారిటీ తీసుకుని పార్లమెంట్ చట్టం చేసేసింది. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ అయినప్పటికీ మార్కెట్స్ కూడా స్టేట్ లిస్టే. మార్కెట్స్ స్టేట్ లిస్టే, అగ్రికల్చర్ స్టేట్ లిస్టే. రెండు స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా కన్కరెంట్ లిస్ట్లో ట్రేడ్ అండ్ కామర్స్ ఉంది కాబట్టి దాన్ని మేము ఆధారంగా తీసుకొని పార్లమెంట్ చట్టం చేసేసింది. ఇప్పుడు ఇది చెల్లుతుందా లేదా అనే ఆస్పెక్ట్ మనం చూడాలి. దిస్ ఇన్ఫరెన్స్ ఈజ్ యాక్సియోమాటిక్ అంటే సెల్ఫ్ ఎవిడెంట్, క్లియర్లీ సీన్, తెలిసిపోతుంది క్లియర్గా. ఎలాగా? యాజ్ ద FPTC యాక్ట్ అండ్ ద FAPAFS యాక్ట్ borrow the items enumerated in entry 33. క్లియర్ కట్. ఎంట్రీ 33లో ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్స్ అనేవి చేసేసారు. ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రొవైడెడ్ అండర్ ఎంట్రీ 33 ఈజ్ అన్ ఎగ్జాస్టివ్ వన్. అందులో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంట్రీ 33 అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, కాన్కరెంట్ లిస్ట్లో ఎంట్రీ 33లో ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ ఐటమ్స్ పైన కామర్స్ మరియు ట్రేడ్ అంటే తెలుసు కదా మనకి, ఇచ్చిపుచ్చుకోవడాలు, అమ్మడాలు, కొనడాలు. కామర్స్ అంటే బిజినెస్. ఇవి చేసే వాటికి సంబంధించి చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంది, స్టేట్ లెజిస్లేచర్కి ఉంది. ఎందుకంటే అది కాన్కరెంట్ లిస్ట్ కాబట్టి. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? అందులో ఏ ఐటమ్స్ అయితే మెన్షన్ చేశారో వాటి మీద చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఐటమ్స్ లిస్ట్ బట్టే ఈ 2 చట్టాలని క్రియేట్ చేసింది. అది క్లియర్లీ సీన్, సెల్ఫ్ ఎవిడెంట్, యాక్సియోమాటిక్ అన్నాడు. యాక్సియోమాటిక్ అంటే సెల్ఫ్ ఎవిడెంట్, మనకి తెలిసిపోతుంది క్లియర్గా అని చెప్పి అర్థం అనమాట. అండ్ దాంట్లో ఉన్న లిస్ట్ కూడా ఎగ్జాస్టివ్, చాలా డీటెయిల్డ్గా, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నారు. హౌవెవర్ the two definitions take leaps beyond the exhaustive set of items enumerated in the said entry by also including what can practically be considered as the entirety of farming output. Very important sentence, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఎంట్రీ 33 ఆఫ్ కన్కరెంట్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ చాలా ఎగ్జాస్టివ్. ఆ లిస్ట్లో ఎగ్జాస్టివ్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువ వాటిని కవర్ చేసిందని అర్థం. ఎంత ఎక్కువగా కవర్ చేసినప్పటికీ మన ఈ 2 చట్టాల్లో డెఫినేషన్స్ రాశారు చూడండి, ఏ ప్రొడక్ట్స్కి ఇవి అప్లికబుల్ అని చెప్పి, ఆ ఎగ్జాస్టివ్ లిస్ట్ దాటి వెళ్ళిపోయింది. అది ఆల్మోస్ట్ ఫార్మ్ అవుట్పుట్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేశారు. లిస్ట్లో ఉన్న ఐటమ్స్ వరకు ప్రభుత్వానికి హక్కు ఉంటుంది, లిస్ట్ దాటి వెళ్ళిపోయాయి. చూడండి ఇక్కడ ఏం రాశారు, ఎంటైరిటీ ఆఫ్ ఫార్మింగ్ అవుట్పుట్ అని రాశారు. wheat, rice, other coarse grains, pulses, vegetables, fruits, nuts, spices, sugarcane, products of poultry, piggery, goatry, fishery, dairy, none of which find mention in entry 33. ఎంట్రీ 33లో ఇవేవి లేవు. ఇవి ఎంట్రీ 33లో లేనివి. ఎంట్రీ 33లో ఉన్న వాటితో పాటు లేని వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసారు. దాట్స్ ది కంప్లైంట్ హియర్. ఇప్పుడు ఒకసారి రాజ్యాంగపరంగా ఆలోచిస్తే కన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటిపైన పార్లమెంట్ చట్టం చేయొచ్చు. కానీ కన్కరెంట్ లిస్ట్లో లేని వాటిపైన కూడా చేసేసారు కాబట్టి స్టేట్స్ ఈ పాయింట్ ఆధారంగా కోర్టుకి వెళ్ళవచ్చు అని ఈ రైటర్స్ యొక్క అభిప్రాయం.
ఎందుకంటే ఇది అబ్యూజ్ ఆఫ్ ఫెడరలిజం. ఇది మా పవర్, డివిజన్ ఆఫ్ పవర్స్ కదా ఫెడరలిజం అంటే. మా స్టేట్స్ యొక్క పవర్, మా పవర్ ని మీరు తీసేసుకున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే స్టేట్స్ యొక్క పవర్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటప్పుడు స్టేట్స్ యొక్క ఏం చేయొచ్చు, స్టేట్స్ ఎక్కడికి వెళ్ళొచ్చు, స్టేట్స్ ఎక్కడికి వెళ్ళాలి? స్టేట్స్ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్, దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి పవర్ ఏమిచ్చింది? ఆర్టికల్ 131. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఇష్యూస్ వచ్చినా, స్టేట్ గవర్నమెంట్ కి ఇష్యూస్ వచ్చినా వాటిని రిజాల్వ్ చేసే అధికారం హైకోర్టులకు లేదు. వాటిని రిజాల్వ్ చేసే అధికారం ఓన్లీ సెంట్రల్ సుప్రీం కోర్టుకి మాత్రమే ఉంటుంది. సో ఈ స్టేట్స్ సుప్రీం కోర్టును అప్రోచ్ అవ్వవచ్చు అనేది పాయింట్ ఇక్కడ. అందుకోసమే ఆయన ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇస్తున్నాడు ఈ రైటర్. ద డెఫినిషన్స్ ఆఫ్ ఫార్మర్ అండ్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ దీస్ లాస్. ఎందుకంటే అక్కడ ఫార్మర్, ఫార్మింగ్ ప్రొడ్యూస్ దాన్ని ఎలా డిఫైన్ చేశారు అనేది కదా ఇంపార్టెంట్. ఆ ఫార్మింగ్ ప్రొడ్యూస్ లో ఏమేమి రాశారు, కన్కరెంట్ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి, అవి కాకుండా ఎక్స్ట్రా ఏమున్నాయి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ దే లేఅవుట్ ది ఐటమ్స్ ఇన్ విచ్ ఎనీ ట్రేడ్ బియాండ్ ద మండీస్ కెన్ టేక్ ప్లేస్. మండీస్ లో కాకుండా బయట ట్రేడ్ చేసుకోవడానికి ఏ ఐటమ్స్ చేసుకోవచ్చు అని అందులో మెన్షన్ చేశారు. అందులో ఉన్న ఐటమ్స్ కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. Including the vast majority of agricultural produce in such definitions amounts to an egregious breach of legislative competence by the union government, as it is the states which are empowered to enact laws regulating agriculture. చూసారా, including vast majority of agricultural produce అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తారు. రైతులు పండించే ఆల్మోస్ట్ అన్ని రకాల పంటల్ని ఆ లిస్ట్ లో పెట్టడం అనేది అమౌంట్స్ టు అంటే ఈజ్ ఈక్వివలెంట్ టు, అమౌంట్స్ టు అంటే అర్థం ఏంటి? ఈజ్ ఈక్వివలెంట్ టు. దేనికి అది సమానం లాంటిది? అన్ ఎగ్రీజియస్ బ్రీచ్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్. ఎగ్రీజియస్ అంటే అర్థం ఏంటి? షాకింగ్, అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్. ఎగ్రీజియస్ అంటే షాకింగ్ అని, అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ అని. చాలా షాకింగ్ బిహేవియర్ ఎలా చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగా అంటున్నారు. బ్రీచ్ అంటే ఉల్లంఘన, వైలేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటే ఈ చట్టం చేయడానికి మనకి ఎంత అధికారం ఉంది, కాంపిటెన్స్. వాట్ ఈజ్ యువర్ కాంపిటెన్స్? మీకు అందులో అధికారం ఉందా, హక్కు ఉందా? ఆ రకంగా అనమాట. సో ఆ కాంపిటెన్స్ లేదు యాక్చువల్గా, కానీ తీసేసుకుంది. యాజ్ ఇట్ ఈస్ ద స్టేట్స్ విచ్ ఆర్ ఎంపవర్డ్ టు ఎనాక్ట్ లాస్ రెగ్యులేటింగ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ సంబంధించిన చట్టాలు చేసుకునే అధికారం అనేది స్టేట్స్ కు ఉంది. ఆ అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంది. కన్కరెంట్ లిస్ట్ లో కొంచెం ఉంది, ఒప్పుకుంటాం, కానీ అందులో ఉన్న లిస్ట్ ఎగ్జాస్టివ్ కాదు. అందులో ఉన్న ఎగ్జాస్టివ్ ఇన్ ద సెన్స్ అది ఎగ్జాస్టివ్ గా ఉంది, కానీ అంతకు మించి వీళ్ళు తీసుకున్నారు చట్టంలో. అందులో లిస్ట్ లో లేని అంశాలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. Despite this clear constitutional position, the statement of objects and reasons accompanied with these acts attempts to give an impression of being intended towards reform in the agricultural sector while drawing upon purported powers under entry 33. Despite the entry not explicitly including within its ambit the expansive definition of farming produce as referred to in the acts. In short, this is a case of abuse of federalism. Beautiful sentence. మళ్ళీ ఒకసారి చదవండి. Despite this clear constitutional position. ఇంత క్లియర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్నప్పటికీ, డిస్పైట్ కదా, ఉన్నప్పటికీ అంటే రాజ్యాంగపరంగా క్లియర్ గా మనకు తెలిసిపోతుంది ఇది స్టేట్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేయకూడదు. పోనీ కన్కరెంట్ లిస్ట్ అని తీసుకున్నా సరే అందులో ఉన్న ఐటమ్స్ కి మించి వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఇప్పుడు ఏదైనా చట్టం తీసుకొచ్చినప్పుడు అబ్జెక్షన్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఆబ్జెక్ట్ అంటే గోల్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చాం, కారణాలు ఏంటి, ఇవి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి, ఇది ఆబ్జెక్టివ్, తీసుకురావడానికి కారణాలు ఏంటి అని చెప్పి చట్టంలో రాస్తారు. అందులో ఏం రాశారు? ఇట్ అటెంప్ట్స్ టు గివ్ ఎన్ ఇంప్రెషన్ ఆఫ్ బీయింగ్ ఇంటెండెడ్ టువర్డ్స్ రిఫార్మ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ లో రిఫార్మ్ తీసుకురావడం కోసం ఇది తీసుకొస్తున్నాము, అదే మా ఇంటెన్షన్ అన్నట్టుగా కనిపిస్తుంది. వైల్ డ్రాయింగ్ అపాన్ పర్పోర్టెడ్ పవర్స్ అండర్ ఎంట్రీ 33. పర్పోర్టెడ్ అంటే ప్రాబబ్లీ దాంట్లోంచి వస్తున్న పవర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇది చేసినట్టుగా అనిపిస్తుంది. పర్పోర్టెడ్ అంటే ఎపియర్డ్ టు బి ట్రూ అని అర్థం అనమాట. స్టేటెడ్ టు బి ట్రూ అంటే అర్థం ఏంటంటే క్లియర్ గా మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం ప్రాబబ్లీ 33 కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న ఎంట్రీ 33 ఇస్తున్న పవర్స్ నుంచి వీళ్ళు చేస్తున్నట్టుగా ఉంది. ఓకే, పర్పోర్టెడ్ పవర్స్ అంటే మీనింగ్ అది అండర్ ఎంట్రీ 33. డిస్పైట్ ద ఎంట్రీ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ఇంక్లూడింగ్ విత్ ఇన్ ఇట్స్ ambit అంటే పరిధి. ఆ ఎంట్రీ 33లో లిస్ట్ చేసిన ఐటమ్స్ ఇది
పరిధి అంటాం చూడండి, ఇది లిస్ట్ చేసిన ఐటమ్స్ ఇవనుకోండి. ఈ ఐటమ్స్కి మించి బయటవి కూడా ఈ చట్టంలో చేసేసారు. ఈ ఐటమ్స్ వరకు మనం చట్టం చేయొచ్చు, కానీ బయట కూడా చేస్తారు. ఈ లిమిటే మనకి యాంబిట్. యాంబిట్ అంటే పరిధి అని అర్థం చేసుకోవచ్చు తెలుగులో. బౌండరీ అలా. విత్ ఇన్ ద ఎక్స్పాన్సివ్ డెఫినేషన్ ఆఫ్, ఎక్స్పాన్సివ్ అంటే హ్యూజ్ అని. ఫార్మింగ్ ప్రొడ్యూస్ అంటే అర్థం ఏంటి? దానికి ఎంతో, ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ప్రతిదీ ఫార్మింగ్ ప్రొడ్యూసే కదా. సో కవరింగ్ ఎ వైడ్ ఏరియా అనమాట. ఎక్స్పాన్సివ్ అంటే ఎక్కువ వాటిని కవర్ చేసేస్తుంది ఇది. రిఫర్ టు ద యాక్ట్స్. ఇన్ షార్ట్, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజంని ఒక రకంగా బాధ పెట్టినట్టుగా, దెబ్బ కొట్టినట్టే అని అర్థం అబ్యూజ్. ఓకే, ఇప్పుడు చూడండి, డొమెస్టిక్ అబ్యూజ్ అంటారు. డొమెస్టిక్ అబ్యూజ్ అంటే అర్థం ఏంటి? అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు. అని చిల్డ్రన్ని బాధ పెట్టడం, ఇబ్బంది కలిగించడం, వాళ్ళని క్రూయల్టీతో ట్రీట్ చేయడం, సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, దాన్ని మనం అబ్యూజ్ అంటాం. ఇక్కడ ఫెడరలిజంకి దెబ్బ కొడుతున్నారు, దాన్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. ద వే ఫార్వర్డ్, ఇప్పుడు ఏం చేయాలి? రాష్ట్రాలు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయాలి? States like Punjab are considering declaring all of their territory as mandi. పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఏమనుకుంటున్నాయి, మొత్తం స్టేట్ అంతా ఏపీఎంసీఏ. ఇప్పుడు మేము గవర్నమెంట్ ఏముంటుంది, ఏపీఎంసీ బయట కూడా మీరు అమ్ముకోవచ్చు అని గవర్నమెంట్ చెప్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఏపీఎంసీలో అమ్మవచ్చు, ఏపీఎంసీ బయట కూడా అమ్మవచ్చు అని గవర్నమెంట్ అనుకుంటుంది. ఏది? సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్పిటిసి యాక్ట్ ద్వారా. పంజాబ్ ఏం ప్లాన్ చేస్తుంది, మొత్తం స్టేట్ అంతా ఏపీఎంసీ అని డిక్లేర్ చేసేస్తే అప్పుడు మొత్తం ఏపీఎంసీయే కదా, ఇంకా ప్రాబ్లం ఉండదు కదా అని పంజాబ్, మన ఆదాయానికి ఢోకా ఉండదు, రైతులకు కూడా ఎంఎస్పీ ద్వారా కొనుక్కునే అవకాశం వస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ కొనుక్కునే అవకాశం వస్తుంది అని చెప్పి పంజాబ్ భావిస్తుంది. టు సర్కంవెంట్ ది ఎఫెక్ట్ ఆఫ్ దీస్ లాస్. సర్కంవెంట్ అంటే ఇప్పుడు చట్టం ఇలా ఉందనుకోండి, తప్పించుకొని వెళ్ళిపోవడం అనమాట. ఆ చట్టానికి దొరకకుండా, ఈ చట్టం యొక్క ఎఫెక్ట్ పడకుండా తప్పించుకొని రౌండ్ అబౌట్ వేలో వెళ్ళడాన్ని మనం సర్కంవెంట్ అంటాం. ఓకే, టు గో ఇన్ ఎ రౌండ్ అబౌట్ వే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సంథింగ్. ఒక అబ్స్టికల్, అడ్డంకి ఉన్నప్పుడు దాన్ని తప్పించుకొని పక్క నుంచి వెళ్ళిపోవడానికి మనం సర్కంవెంట్ అంటాం. హవెవర్, ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇఫ్ ది రెస్పెక్టివ్ ఏపీఎంసీ యాక్ట్స్ పెర్మిట్ ద సేమ్. ప్రతి చట్టానికి కూడా ఏపీఎంసీ యాక్ట్ ఉంది కదా, అగ్రికల్చర్ స్టేట్ ప్రొడక్ట్, స్టేట్ సబ్జెక్టు, మార్కెట్స్ కూడా స్టేట్ సబ్జెక్ట్. సో ప్రతి స్టేట్ కి వాళ్ళ రెస్పెక్టివ్ ఏపీఎంసీ లాస్ ఉన్నాయి. ఆ యాక్ట్ అదే ఒప్పుకుంటుందో లేదని తెలియదు. In any case, such knee-jerk reactions would surely involve scrutiny from the courts. knee-jerk అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా ఆలోచించకుండా ఒకటి చేయగానే వెంటనే రియాక్ట్ అయిపోవడం. ఇప్పుడు మనకి నీ మీద మనకి డాక్టర్స్ కొడతారు చూడండి, నీ మీద ఇలా కొట్టగానే ఒక జర్క్ వస్తుంది, ఇన్వాలంటరీగా మనం రియాక్ట్ అవుతాం బాడీలో. సిమిలర్ గా ఏదన్నా ఒక మనకి ఇబ్బంది కలిగించే అంశం కానీ జరిగినప్పుడు ఆలోచన లేకుండా ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయితే దాన్ని నీజర్క్ రియాక్షన్ అంటాం. అది ఆలోచనతో జరిగేది కాదు. ఎప్పుడు ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, రియాక్ట్, రెస్పాండ్. రెస్పాండ్ అంటే ఆలోచించి ఇచ్చిన, ఒక మనకు దెబ్బ తగిలింది లేదా ఒక ఈవెంట్ జరిగింది, దాన్ని స్టడీ చేసి ఆలోచించి మనం స్టేబుల్ మైండ్తో ఇచ్చే రియాక్షన్ రెస్పాన్స్ అంటాం. రియాక్షన్ అంటే ఇమీడియట్ గా చేసేది రియాక్షన్, ఆలోచన ఉండదు దీంట్లో. అదే ఇక్కడ నీజర్క్ రియాక్షన్స్ వుడ్ షూర్లీ ఇన్వాల్వ్ స్క్రూటినీ ఫ్రమ్ ద కోర్ట్స్. అప్పుడు కోర్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయిపోతాయి. వీళ్ళు ఏదో కావాలని తొందరపడి చేసేసారు, చట్టాన్ని చూడకుండా చేశారని చెప్పి కోర్టులు స్క్రూటినీ చేసే అవకాశాలు ఉంటాయి. కాన్స్టిట్యూషనల్లీ స్పీకింగ్, రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడితే, హవెవర్ దేర్ ఎగ్జిస్ట్ ఎ స్ట్రాంగ్ కేస్ ఫర్ అగ్రీవ్డ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇన్వోక్ ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఫైల్ ఏ సూట్ ఛాలెంజింగ్ ద వైర్స్ ఆఫ్ టూ లాస్. సో కాన్స్టిట్యూషనల్ గా మనం మాట్లాడితే దేర్ ఎగ్జిస్ట్ ఎ స్ట్రాంగ్ కేస్, స్టేట్లకి కేసు స్ట్రాంగ్ గానే ఉంది ఫర్ అగ్రీవ్డ్ స్టేట్ గవర్నమెంట్. అగ్రీవ్డ్ అంటే బాధపడుతున్నా, సఫర్ అవుతున్న స్టేట్ గవర్నమెంట్స్ కి స్ట్రాంగ్ కేసు ఉంది టు ఇన్వోక్ ఆర్టికల్ 131. మీకు ఇందాక చెప్పాను, స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, రెండు స్టేట్స్ కి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ దే కెన్ అప్రోచ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, సుప్రీంకోర్టు యొక్క పరిధిలోకి అది వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 131లో దాని గురించి రాశారు. సో దాన్ని ఇన్వోక్ చేసి స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు దీనిపైన స్టేట్స్ కి న్యాయం జరిగేలా చేయవచ్చు అని చెప్పి అంటున్నారు. అండ్ ఫైల్ ఏ సూట్ ఛాలెంజింగ్ ద వైర్స్ ఆఫ్ ద టూ లాస్. వైర్స్ అంటే అర్థం ఏంటంటే లీగాలిటీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ చట్టాలని పరిశీలించి ఇవి రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పి ఫీల్ అయింది అనుకోండి, ఇట్ విల్ సే ఇట్ ఈస్ అల్ట్రా వైర్స్.
అల్ట్రా వైర్స్ అంటే అర్థం ఏంటి? అవుట్ సైడ్ ది కాన్స్టిట్యూషన్. అవుట్ సైడ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఇది రాజ్యాంగబద్ధంగా లేదు అని అర్థం. లేదు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయనుకోండి ఇంట్రా వైర్స్ అంటుంది. విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఇది రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి. అల్ట్రా వైర్స్ అంటే రాజ్యాంగబద్ధంగా లేదు. రాజ్యాంగబద్ధంగా లేదంటే చెల్లవు అని అర్థం. ఆ చట్టాన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని లీగాలిటీని చెక్ చేయొచ్చు. లీగాలిటీని చెక్ చేయొచ్చు. చెల్లుతాయా చెల్లవని చెక్ చేయొచ్చు. దానికి వైర్స్ అనే పదం వాడారు. అల్ట్రా వైర్స్ అంటే అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధం కాదు. ఇంట్రా వైర్స్ అంటే ఇన్సైడ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ రాజ్యాంగబద్ధమే, చెల్లుతాయి అని అర్థం. While doing so, state governments could also explore the potential of granting MSP a legislative backing, at least within the mandis, since any MSP is a matter of government largesse and not a legally enforceable right with farmers. ఇందాకే మాట్లాడాం. ఇలా చేసేటప్పుడే స్టేట్ గవర్నమెంట్స్ కుడ్ ఆల్సో ఎక్స్ప్లోర్ ది పొటెన్షియల్ ఆఫ్ గ్రాంటింగ్ ఎంఎస్పీ ఏ లెజిస్లేటివ్ బ్యాకింగ్. మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎంఎస్పీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్, ఎఫ్సిఐ ద్వారా చేసే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి వాడతారు. ఇప్పుడు ఎంఎస్పీ అనేది ఒక లీగల్ బ్యాకింగ్ లేదు దానికి. చట్టపరమైన దానికి సపోర్ట్, దానికోసం ఒక చట్టం చేసి దానికి చట్టపరమైన భద్రత కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆప్షన్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్వేషించాలి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి అని అంటున్నారు. అట్లీస్ట్ విత్ ఇన్ ద మండీస్, అట్లీస్ట్ ఏపీఎంసీ యాక్ట్స్ లో ఇచ్చే ఎంఎస్పీకి చట్ట భద్రత కల్పించడం. సిన్స్ ఎనీ ఎంఎస్పీ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ గవర్నమెంట్ లార్జెస్ అంటే బినోవలెన్స్ అంటే గవర్నమెంట్ దయ తలిచి తీసుకుంటుంది, గవర్నమెంట్ వద్దనుకుంటే మానేయచ్చు. రేట్ కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసుకుంటుంది. అది ఫార్మర్స్ యొక్క రైట్ కాదు. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకపోయినా కోర్టుకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే లీగల్ బ్యాకింగ్ లేదు కాబట్టి. అండ్ నాట్ ఎ లీగలీ ఎన్ఫోర్సబుల్ రైట్ విత్ ఫార్మర్స్, లీగల్ గా ఎన్ఫోర్స్ చేసే హక్కు కాదు. దిస్ మూవ్ వుడ్ ఇన్సెంటివైజ్ ఫార్మర్స్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ at the mandi at assured rates rather than expose themselves to the whims and caprices of private players. ఈ రైతులకి ఆ హక్కు కల్పించడం ద్వారా రైతులందరూ కూడా అది ఏమవుతారు, ఇట్ వుడ్ ఇన్సెంటివైజ్ ఫార్మర్స్. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజ్ చేస్తుంది ఎవరిని? ఫార్మర్స్ని. ఫార్మర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక ఇన్సెంటివ్ లాగా పనిచేస్తుంది. టు సెల్ దేర్ ప్రొడ్యూస్ అట్ ద మండీ దగ్గరే, ఆ మార్కెట్లోనే అమ్ముకునేలాగా అట్ ఎష్యూర్డ్ ప్రైసెస్, గవర్నమెంట్ ఏదైతే ఎష్యూర్ చేస్తుందో అదే ప్రైసెస్కి అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రైతులు కూడా ఎంకరేజ్ అవుతారు. రాదర్ దాన్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ టు ద విమ్స్ అండ్ క్యాప్రైసెస్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్. ఈ కార్పొరేట్ ప్లేయర్స్ ఎప్పుడు కొంటారో ఎప్పుడు కొనరో మనకు తెలియదు. వాళ్ళ మీద ఆధారపడిపోయాం అనుకోండి, దెబ్బైపోతాం. విమ్స్ అండ్ క్యాప్రైసెస్ అంటే మనకి సడన్లీ చేంజింగ్ డిజైర్స్. ఈ రోజు ఒక కోరిక ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది. సంథింగ్ దట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, సంథింగ్ దట్ కెన్ చేంజ్ క్విక్లీ. యువర్ విషెస్ ఆర్ డిజైర్స్ దట్ కెన్ చేంజ్ క్విక్లీ, వాటిని విమ్స్ అండ్ క్యాప్రైసెస్ అంటారు. ప్రైవేట్ ప్లేయర్స్ మూడు బట్టి మన భవిష్యత్ ఆధారపడకుండా గవర్నమెంట్ ఎష్యూర్డ్ ప్రైస్ ఇస్తే గవర్నమెంట్ దగ్గరే మనం అమ్ముకోవచ్చు, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం, demands from opposition parties to impose MSP upon private players could be at loggerheads with the free market economy principle enshrined under Article 301 of the Constitution. అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయి, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మీరు ఎంఎస్పీ పెట్టేయండి, పలానా మినిమం సపోర్ట్ ప్రైస్కి మీరు కొనాలి అని చెప్పి వాళ్ళ పైన రూల్ పెట్టండి. ఏ ప్రైస్కి కొంటాం అనేది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కాదు. లెట్ ద గవర్నమెంట్ డిసైడ్ ద ప్రైస్. ఒక రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ ఒక రైతు దగ్గర ఏ ప్రైస్ కొనాలనేది గవర్నమెంటే డిక్లేర్ చేయని, ఎంఎస్పీ దగ్గర కొనేలాగా చేయండి అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. కానీ అది ఆర్టికల్ 301 లో చెప్పిన ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఆర్టికల్ 301 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటర్కోర్స్, ట్రేడ్ కామర్స్ ఇంటర్కోర్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఎక్కడైనా సరే ఫ్రీ మార్కెట్, ఎక్కడైనా ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పలానా ప్రైస్కే కొనాలి, పలానా గవర్నమెంట్ చెప్పినట్టే కొనాలని చెప్పాం అనుకోండి, ఫ్రీ మార్కెట్ ఎకానమీ ప్రిన్సిపల్ కి ఆపోజిట్ కి వెళ్తుంది. ఎట్ లాగర్ హెడ్స్, ఇన్ అపోజిషన్ విత్, ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ అని అర్థం. ఓకే, ఇట్ ఈస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్టికల్ 301. అపోజిషన్ పార్టీలు చెప్తున్న విషయం ఏదైతే ఉందో ఆర్టికల్ 301 కి ఆపోజిట్ గా ఉంది కాబట్టి అది చెల్లకపోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ వ్యూ ఆఫ్ దీస్ కాంప్లెక్సిటీస్, వీటిని దృష్టిలో పెట్టుకొని దట్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ ఫర్ స్టేట్స్ ఈస్ టు ఛాలెంజ్ ద వెరీ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దీస్ లాస్. అందుకనే ఈ చట్టాల యొక్క రాజ్యాంగ బద్ధతని ఛాలెంజ్ చేయడమే బెస్ట్ వే ఫార్వర్డ్ ఫర్ దీస్ స్టేట్స్. ఈ రాష్ట్రాలన్నీ కూడా చక్కగా సుప్రీం కోర్టును అప్రోచ్ అయ్యి ఇవి చెల్లుతాయా చెల్లవా అనే విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ ఫర్ ఆల్ దీస్ స్టేట్స్. సింపుల్ థింగ్. సో ఈ ఆర్టికల్లో మనం ఫార్మ్ బిల్స్ కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం, కాన్స్టిట్యూషనాలిటీ మాట్లాడాం. నేను ఒకసారి స్లైడ్ సమ్మరీ చెప్పేస్తాను, మీరు వినేయండి, సరిపోతుంది మీకు. సో ఫార్మ్ బిల్స్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి?
3 బిల్స్ తీసుకొచ్చారు. మొదటి బిల్ వచ్చేసి ప్రెజెంట్ ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వాళ్ళు పండించిన పంటని గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ మార్కెట్ కమిటీస్లో మాత్రమే అమ్మాలి అనే రెస్ట్రిక్షన్ ఉంది. అక్కడ బ్రోకర్స్కి వాళ్ళకి ఫీజు పే చేయాలి, అక్కడ తప్పితే ఇంకో చోట అమ్మడానికి లేదు. అది ప్రెజెంట్ ఉన్న రూల్. అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ప్రెజెంట్ అందుబాటులో లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, 3 చట్టాలు తీసుకొచ్చింది. ఎసెన్షియల్ కమోడిటీస్ గురించి ఇప్పుడు నేను మాట్లాడను, మార్కెట్స్ వరకు మాట్లాడదాం. ఫస్ట్ 2 చట్టాలు తీసుకుంటే మనకి మొదటి చట్టం ఏం చెప్తుందంటే, మీరు అక్కడ మాత్రమే కాదు, ఏపీఎంసీలు డెసిగ్నేట్ చేసిన మండీస్లో మాత్రమే కాదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని ఒకటి చెప్తుంది. రెండవది కాంట్రాక్ట్ ఫార్మింగ్. మీరు కార్పొరేట్ ప్లేయర్స్తో కలిపి కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఏ రేటుకి కొనాలి, ఏ రేటుకి మీరు అమ్మాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కార్పొరేట్స్ వాళ్ళు ఇచ్చిన రేట్ మీకు యాక్సెప్టబుల్ అయితే యూ కెన్ గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ దెమ్ అనేది రెండవది. ఈ 2 చెప్పింది. అయితే సమస్య ఏంటి, కొంతమంది రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఏపీఎంసీలు అమ్మినప్పుడు ఎంఎస్పీ వస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుంది. వేరే చోట అమ్మినప్పుడు అది రాదు మార్కెట్లో. అంటే అప్పుడు మార్కెట్ రేట్లు బట్టి అమ్మాల్సి వస్తుంది. మార్కెట్ రేట్లు అనుకూలంగా లేకపోతే రైతులు దెబ్బైపోతారు అనేది రైతుల యొక్క కన్సర్న్. మోదీ గారు కూడా చెప్పారు, ఏమన్నారు, అరే మేము ఏపీఎంసీస్ రద్దు చేయట్లేదు, అవి ఉంటాయి, ఎంఎస్పీ కూడా ఉంటుంది. మీకు ఎంఎస్పీఏ నచ్చింది అనుకోండి, అక్కడే అమ్ముకోండి, నచ్చలేదు అనుకోండి వేరే చోట అమ్ముకోండి, ఇది మీకు ఫ్రీడమ్ ఇస్తుంది, ఇట్ గివ్స్ యూ అడిషనల్ మార్కెట్ ప్లేస్ అనేది మోదీ గారు ఇచ్చిన అష్యూరెన్స్. అయితే ఇక్కడ సమస్య ఏంటి, ఇలా అంటారు, తర్వాత ఫ్యూచర్లో మండీస్ రద్దు చేస్తారు, ఎంఎస్పీ కూడా రద్దు చేస్తారని రైతుల యొక్క భయం. అండ్ రాష్ట్రాలు కూడా ఎందుకు సఫర్ అవుతున్నాయి, ఏపీఎంసీల ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది. దట్టు అగ్రికల్చర్ అనేది రాష్ట్రాలకి సంబంధించిన సబ్జెక్ట్, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్. మార్కెట్స్ అనేది కూడా రాష్ట్రాలకి సంబంధించిన సబ్జెక్ట్, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్. దానిపైన చట్టాలు స్టేట్ లెజిస్లేచర్స్ చేయాలి. కానీ పార్లమెంట్ చట్టాలు చేసేసింది. పార్లమెంట్ చట్టాలు చేయడానికి పార్లమెంట్కి అధికారం ఎలా వచ్చింది, ఫ్రమ్ ఎంట్రీ నెంబర్ 33 ఇన్ కన్కరెంట్ లిస్ట్. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటిపైన చట్టాలు ఎవరైనా చేయొచ్చు, పార్లమెంట్ అయినా చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ అయినా చేయొచ్చు. అయితే ఈ పార్లమెంట్ చేసే ఈ చట్టం ఏదైతే ఉందో కన్కరెంట్ లిస్ట్లో ఉన్నది, ఏ కారణంగా తీసుకున్నారు, ఎంట్రీ 33లో ఏం రాసింది, ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ద లిస్ట్. కొన్ని ఐటమ్స్ లిస్ట్ చేశారు. అక్కడ కొన్ని ఐటమ్స్ పేర్లు రాసి వీటికి సంబంధించిన ట్రేడ్ కామర్స్కి సంబంధించిన చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, పార్లమెంట్ చేయొచ్చు అని రాశారు. దాని నుంచి పవర్ డెరైవ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఏమో ఈ చట్టాలు చేసేసింది. అయితే ఏమంటున్నారు, ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కి మించిన ఐటమ్స్ ఇందులో ఇంక్లూడ్ చేశారు. అందులో 10 ఐటమ్స్ ఉంటే ఈ చట్టాల్లో 10 కంటే ఎక్కువ ఐటమ్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం, 10 ఉన్నాయని కాదు, 10 కంటే ఎక్కువ ఐటమ్స్ ఈ చట్టాల్లో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇది లీగల్ గా చెల్లకపోవచ్చు, రాష్ట్రాల యొక్క అధికార పరిధిలోకి కేంద్రం వచ్చేసింది. దిస్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ ఫెడరలిజం ని అబ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఆర్టికల్ 131 ఈజ్ ఎంపవరింగ్ సుప్రీంకోర్టు టు రిజాల్వ్ ఇష్యూస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. కాబట్టి రైతులు దానికి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి దీన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ రైటర్స్ ఆదిత్య ప్రణవ్ వీళ్ళిద్దరూ చెప్తున్నారు. దట్స్ ఇట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీకు కింద ఈరోజు మర్చిపోయాను, మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8:30కి లైవ్ క్లాస్ అటెండ్ అవ్వండి. మీకు దీని కామెంట్ సెక్షన్లో ట్రయల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. అందులో మేము యూజర్ ఐడి పాస్వర్డ్ పెడతాం. 8:30కి కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ ఎంసీక్యూస్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అది మీరు లైవ్ అటెండ్ అవ్వండి, సార్తో ఇంటరాక్ట్ అవ్వండి. నచ్చితే మీరు జాయిన్ అవుతారు, కానీ యూజ్ ఇట్ యాజ్ ఎ డెమో క్లాస్. ఓకేనా? అలాగే నా ఇంగ్లీష్ చాలా మందికి నచ్చుతుంది. నా ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, if you are preparing for bank, if you are preparing for SSC, or if you are preparing for UPSC or any other competitive exam, English improve chesukovalante you can join my course. 2000 rupees fees. Okay, this is my number. ఈ నెంబర్కి మీరు 2000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయాలి. ఈ నెంబర్ తీసినప్పుడు మీకు వస్తుంది, సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని వస్తుంది, నా ఫోటో కనిపిస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. పేమెంట్ చేసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. ఐ విల్ యాడ్ యూ ఇన్ టు అవర్ ఇంగ్లీష్ కోర్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.